హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 5th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ 1 మంత్ టైం ఇచ్చారు. సో ఇక్కడ ముందుగా టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీరు చూసినట్లయితే న్యూఢిల్లీ అంటే ఢిల్లీలో ఉద్యోగాలు ఉంటాయి. మీకు పర్ మంత్ సాలరీ మొత్తం కలిపితే దాదాపుగా 72,000 చేంజ్ వస్తుంది. ఓకేనా? సో మంచి జాబ్ అండి. సో డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి ఉద్యోగానికి సంబంధించింది. బేసిక్ 35,400, స్టార్టింగ్ సాలరీ మొత్తం అయితే 75 దాకా రావచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. ఓకేనా? మీకు ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ మీద 35 వాట్స్ పర్ మినిట్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఉండాలి. ఆపరేటింగు ఏజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 18 to 30 years. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years, బీసీ వాళ్ళకు 3 years ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఎక్సర్వీస్ మీకు 10 years ఉంటుంది. పిహెచ్ 10 years ఉంటుంది. రైట్? ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు. ఇక్కడ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా 2 hours ఇచ్చారు ఇక్కడ టైము. చూద్దాం ఒకసారి. ఆబ్జెక్ట్ టైపు, తర్వాత టైపింగు, డిస్క్రిప్టివ్ టెస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ మంచి ఉద్యోగాలండి. ఢిల్లీలో చేయవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో 128 టెస్ట్ సెంటర్స్ పెడుతున్నారు. ఇక ఫీజు వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టు అందరికీ 1000 రూపాయలు ఉంది. జనరల్, ఓబీసీ 250 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్ వాళ్ళకి ఉంది. ఓకేనా? ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో లేదు. రైట్? సో మంచి ఆపర్చునిటీ. మొత్తం చదువుకు మీరు నచ్చితే అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. ఓకేనా? 128 ఇచ్చారు. చూసుకోండి ఒకసారి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ 2 ఇచ్చారండి. వరంగల్ కూడా ఉంది, 3 ఇచ్చారు. సో మంచి నోటిఫికేషన్ ఇది. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది మ్యాన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది మ్యానువల్గా. అంటే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలని, అంటే ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడము. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు స్టెప్ 3 అనేది. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 2 రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్ ఫాము. 2 రిజిస్టర్లో మీరు చూస్తే ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ నేము జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేము, 10th ప్రకారం, ఇంటర్ ప్రకారంగా, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే మొబైల్కి, ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఐ అగ్రీ డిక్లరేషన్ ఇచ్చేసి కనిపిస్తున్న ఈ క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై అంటే వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్కి, ఈమెయిల్ ఐడికి మీకు పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ లాగిన్లో మీరు చూసినట్లయితే ఎంటర్ యూజర్ ఐడి, ఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేసినట్లయితే ఈ ఫర్గెట్ పాస్వర్డ్లో యూజర్ ఐడి, చూడండి ఇక్కడ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పాను కదండి. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్ అంటే ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.